హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 259. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, స్టోరీని లైక్ చేసిన తర్వాత మీ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను స్టోరీ ఇచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. చరణ్ ఒకసారి గెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని అడిగాడు దేవ. ఓ ష్యూర్ దేవా, ఇదిగో ఇదే గెస్ట్ రూమ్ అని భూమి పక్కనే ఉన్న రూమ్ గెస్ట్ రూమ్ అని చూపించగానే థ్యాంక్ యూ చరణ్ అని దేవ ఫాస్ట్గా గెస్ట్ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని బాల్కనీలోకి వెళ్ళి అందులో నుండి భూమి రూమ్ బాల్కనీలోకి జంప్ చేశాడు దేవ. ఖచ్చితంగా డోర్ లాక్ చేసి ఉంటుంది అని చెప్పి దాన్ని ఎలా తీయాలి అని వంద ఆలోచనలు చేసుకుంటూ వెళ్ళే వెళ్ళేవాడికి అదృష్టం అతడినే తట్టినట్టు బ్యాక్ డోర్ ఓపెన్ చేసే పెట్టడంతో, ఆహా! మనకొక పని తప్పిందిరా బాబు! అని అతడు మనసులో అనుకొని చేతులు 2 దులుపుకొని ఆ రూమ్‌లో అడుగుపెట్టాడు. అప్పటికే భూమి బెడ్ చివరన కూర్చొని ఆమె చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తుంది. అది వాళ్ళ అమ్మానాన్న గుర్తొచ్చినందుకా? లేకపోతే దేవ ఎదురుగా వచ్చినందుకా తెలియడమే లేదు. ఆమె భుజాలు అదిరిపోతున్నాయి. ఒళ్ళంతా వణికిపోతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు రావడం లేదు. ఆమె ఏడుపు బయటికి రాకుండా ఆమె లోలోపల ఎంత కుమిలిపోతుందో అతడికి అర్థమవుతుంది. భూమిని సూటిగా చూస్తూ దేవా వెళ్ళి అక్కడే టేబుల్ దగ్గర ఉన్న చిన్న స్టూల్ లాక్కొని ఆమె ముందు కూర్చొని భూమి పక్కనే అతడి షూ కాలు పెట్టి, హలో మిస్ భూమి మేడం, మేము గుర్తున్నామా? నా పేరు గుర్తుందా? గుర్తే ఉన్నానా? లేకపోతే మళ్ళీ పరిచయం చేసుకుందామా? అని అడిగాడు. అతడి గొంతు ఎలా ఉంది అంటే రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి బయట అరుపులు వినిపించట్లేదు. కానీ అతడి గొంతు సింహం గర్జించినట్టుగా వస్తూ ఉంటే, భూమి ఒంట్లో ఉన్న 1% బలం, ధైర్యం కూడా అడుగంటుకుపోతూ ఉంటే, "ఎందుకు వచ్చావు మళ్ళీ నా లైఫ్‌లోకి? నువ్వు వద్దు అని చెప్పాను కదా నేను. నిన్ను ప్రేమించట్లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పాను కదా! మళ్ళీ ఎందుకొచ్చావు నా లైఫ్‌లోకి? ఎందుకు ఆడుకోవాలని చూస్తున్నావు నా జీవితంతో? నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకు కనిపించకు. ఇక్కడి నుండి వెళ్ళు" అని భూమి దేవ మొహం చూడకుండానే చెబుతూ ఉంటుంది. ఎందుకంటే అతడి మొహం చూస్తే ఇవన్నీ మాట్లాడలేదు. అతడి మొహం చూస్తేనే సగం వణికిపోతుంది. ఇక మాటలు కూడానా? అందుకే మొహం కిందికి ఉంచేసుకొనే దేవాతో మాట్లాడుతూ ఉంటే, ముందు మొహం చూపించి మాట్లాడండి మేడం గారు" అని దేవ భూమి చుబుకం పట్టుకొని పైకి లేపేసరికి ఆమె కళ్ళని కిందికే వాల్చేస్తుంది. అతడిని చూడకుండా అది అతడికి మరింత కోపం తెప్పిస్తూ ఉంటే, ఆమె బుగ్గలు 2 వత్తి పట్టుకొని, "ఇటు చూడమన్నానా?" అని అన్నాడు గట్టిగా. ఎలా అంటే 4 సార్లు అతడి వాయిస్ ఆ రూమ్‌లో రీసౌండ్ వచ్చింది. అంతలా గట్టిగా అన్నాడు. "నాకు నిన్ను చూడాలని లేదు. నీతో మాట్లాడాలి అని లేదు. నువ్విలా నా రూమ్‌లోకి వచ్చావని మా అన్నయ్యలకు చెప్తే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో" అనగానే ఆమె బుగ్గ మీద ఉన్న చేతులు కాస్త ఆమె గొంతు పైకి వెళ్ళి, "నీ అన్నయ్యలకు చెప్తావా? ఏమని చెప్తావే?" అని ఆమెను అలాగే నిలబెట్టి గోడకి ఆనించాడు. అతడి కళ్ళు ఎంత కోపంగా ఉన్నాయి అంటే అగ్నిగోళాలలాగా ఎర్రగా మండిపోతూ ఉన్నాయి. అతడి మెడ మీద నరాలు, అతడి చేతి మీద నరాలు అన్నీ తేలిపోతూ ఉంటే, అతడిని అలా చూస్తేనే అసలు వణుకు వచ్చేస్తుంది భూమికి. వదులు అన్న మాట కూడా ఆమె గొంతులోకి రావడం లేదు. ఎంతలా అంటే ఇంకొక నిమిషం అలానే ఉంటే ఆమె ప్రాణం పోతుందేమో అన్నంత గట్టిగా పట్టుకున్నాడు. అసలు ఊపిరి ఆడడం లేదు. కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి. నాలుక బయటకి వచ్చేస్తూ ఉంటే, అప్పుడు విసురుగా ఆమెను కిందికి వదలగానే గాలికి రెపరెపలాడే పేపర్‌లాగా కింద కూలబడిపోయి దగ్గుతూ ఉంటుంది ఊపిరి కోసం భూమి. ఆమెను అలా చూస్తూ ఉంటే అతడి ప్రాణమే విలవిలలాడిపోయి కోపంగా రూమంతా చూసి టేబుల్ మీద వాటర్ గ్లాస్ ఉండగానే ఆ గ్లాస్ తీసుకొని ఆమె బుగ్గలు 2 వత్తి పట్టుకొని కోపంగానే ఆమెకు నీళ్లు తాగించాడు దేవ. ఆ వాటర్ తాగే అప్పుడు కూడా ఆమె గొంతులోకి వెళ్ళకుండా అడ్డుపడుతూ దగ్గుతూ ఉంటే ఉక్కిరిబిక్కిరి అయిపోయింది భూమి. నిన్నే
ఆమె కాస్త స్థిమిత పడ్డాక నువ్వు చెప్పేవన్నీ నమ్మడానికి నీకు ఎలా కనిపిస్తున్నానే నేను? వెర్రివాడిలాగా కనిపిస్తున్నానా? తోలు తీసేస్తాను ఏమనుకున్నావో. ప్రపంచంలో నువ్వెక్కడున్నా కనిపెట్టలేను అనుకున్నావా? అందుకే నన్ను వదిలించుకొని ఇలా హాయిగా తిరుగుతూ ఉన్నావా? అని దేవ కఠినంగా మాట్లాడుతూ ఉంటే, అమ్మా, నాన్న చనిపోయారు అని చెప్పి ఇప్పుడే పెద్దమ్మ చెప్పింది కదా! అయినా కూడా మీకు ఇలా ఎలా మాట్లాడాలి అని అనిపిస్తుంది? అంది భూమి. అది చెప్పాల్సింది నాకే. ఎవడి ద్వారానో నేను తెలుసుకోవడం కాదు. అర్థమయిందా? అయినా నీ మొహం చూడను నువ్వు వద్దు అని పిచ్చి వాగుడు అంతా వాగి, నా నంబర్ బ్లాక్ చేసి, నీ నంబర్ మార్చేసి, అసలు ఎవరి నంబరు కలవకుండా చేస్తే, ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? నువ్వెక్కడ పోయావో, ఎవ్వడితో పోయావో అని దేవ అంటుండగానే భూమి కళ్ళు ఎర్ర చేసి దేవాని చూస్తూ ఉంది. ఆమె కోపాన్ని చూసి దేవ చిన్నగా స్మైల్ చేస్తూ, మండుతుంది కదా! దీనికన్నా 100 రెట్లు రోజు నా గుండె మండుతుంది. మరి దానికేం సమాధానం చెప్తావు? చెప్పు అని అన్నాడు దేవ గట్టిగా. మీరెలా పడితే అట్లా మాట్లాడితే ఇక్కడ పడడానికి ఎవ్వరు రెడీగా లేరు. ముందు మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. అయినా చెప్పాను కదా! మన మధ్యలో అన్నీ ఎప్పుడో పూర్తయ్యాయి అని. మళ్ళీ ఇలా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి కాస్తైనా సిగ్గుగా అనిపించట్లేదా? అని అంది భూమి. అవును. సిగ్గు గురించి నేనే మాట్లాడాలి. ఒకడిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటాను అని వాడిని పూర్తిగా ప్రేమలోకి దింపి, ఆ తర్వాత వాడికి నువ్వు తప్ప ఇంకేమీ ప్రాణం కాదు అనేలా చేసి, ఆ తర్వాత వాడికి హ్యాండ్ ఇవ్వాలి. ఇదంతా చేసినా కూడా నీకు లేని సిగ్గు లేనప్పుడు నాకెలా ఉంటుందే మగాడిని నేను. నువ్వే ఒక మగాడిని ఇంత పిచ్చోని చేశావు. అలాంటిది నువ్వే సిగ్గు లేకుండా ఇంత హ్యాపీగా తిరుగుతున్నప్పుడు నాకెందుకే ఉండాలి సిగ్గు? ప్రేమించాక పెళ్లి చేసుకుంటాను అన్నావు. ఆ తర్వాత మన జర్నీ ఎక్కడికో వెళ్తుంది అనేలోపు నువ్వు నాకు కనబడకుండా వెళ్ళిపోయావు. ప్రేమ లేదు, పెళ్లి లేదు మన మధ్యలో అని తేల్చేశావు. కానీ అంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు? చెప్పినంత ఈజీ అనుకుంటున్నావా నేను నిన్ను మర్చిపోవడం? నీకు అంత ఈజీ ఏమో నన్ను మర్చిపోవడం. కానీ నాకంత ఈజీ కాదు. నన్నెంతలా మోసం చేసిన నిన్ను వదిలేస్తాను అని ఎలా అనుకున్నావే? ఈ దేవగాడికి నువ్వెదురు పడక ముందే నీ ఆటలు అన్నీ. వన్స్ నువ్వొక్కసారి నాకు ఎదురు పడ్డావా ఇక మిగతా ఆటంతా నేనాడిస్తాను కదా! సిద్ధంగా ఉండు ఆడదాం. ఇప్పటివరకు నువ్వు ఈ దేవగాడిని పిచ్చోడిని చేసి ఆడావు. కానీ ఇక నుండి నేను ఆడతాను. ఎలా అయితే నీ నోటితో ప్రేమ లేదు, పెళ్లి లేదు, అసలు మీరు అవసరం లేదు నా లైఫ్‌లోకి అని చెప్పావో, అదే నోటితో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కాదు, కాదు, నువ్వు చెప్పడం ఎందుకే బోడి? నువ్వు చెప్పడం ఎవడికి గావాలి? నీతోనే నా ఇంట్లో అడుగు పెట్టించకపోతే నేను దేవగాడిని ఎందుకవుతానే? నీ అన్నయ్యలకి చెప్పి ఏదైనా చేస్తును అంటున్నావు చూడు, మీ అన్నయ్యలే నిన్ను నాకు అప్పగించేలా చేస్తాను. అప్పుడు కూడా ఇదే మాట అను. అప్పుడు చెప్తాను నీ సంగతి. రెడీగా ఉండు ఈ దేవగాడి దగ్గరికి రావడానికి. నిన్ను అంత ఈజీగా నేను వదిలేస్తాను అనుకున్నావా? అబ్బా! అస్సలు వదలనే. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక్కరి చేతిలో మోసపోయాను. ఒకరి వల్ల బాధపడ్డాను. అంటే అది నీ వల్లేనే. అలాంటిది నన్నింతలా మోసం చేసి, ఇంతలా బాధపెట్టిన నిన్ను ఎలా వదులుతాను? వదిలే ప్రసక్తే లేదు అన్నాడు దేవ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.